ఒకసారి అన్నాడు, భారతదేశానికి వచ్చి జయించిన తర్వాత సముద్రం దగ్గరికి వెళ్ళి, ఓ సముద్రమా, నీవు కూడా ఒక భూభాగం ఏంటి, నిన్ను కూడా జయించుండేవాడిని అన్నాడు. అతడే గనక నాకే గనక ఆ యొక్క స్వర్గానికి వెళ్ళేటువంటి మార్గం నాకు తెలిస్తే గనక స్వర్గలోకాన్ని కూడా జయించేస్తానన్నాడు. ఎవరో? అలెగ్జాండర్ ది గ్రేట్. 33 ఏళ్ల ప్రాయంలో ప్రపంచాన్ని జయించినటువంటి వాడు జగజ్జేత అలెగ్జాండర్. గ్రీసు దేశం అతనిది, గ్రీకు దేశం, గ్రీకుల చక్రవర్తి. కానీ ఒక్క చిన్న దోమకోటకి అతడు మరణపడక ఎక్కేస్తాడండి. అప్పటికి ప్రివెంటివ్ డ్రగ్ లేదు. ఆ యొక్క దోమకాటుకి, మలేరియాకి ప్రివెంటివ్ డ్రగ్ లేదు అప్పుడు. వెంటనే ఆ యొక్క మరణం పడక మీద ఉన్నప్పుడు లైఫ్ గురించి చెప్తాడు. వాళ్ళ నలుగురు ఆర్మీ ఆఫీసర్ని పిలుస్తాడు బెడ్ దగ్గరికి. పిలిచి ఒక మాట అంటాడు, నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, నేను చచ్చిపోయిన తర్వాత ఆ కోరికలు నెరవేర్చబడాలి అంటాడు. దట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ బై ఎనీ కాస్ట్. నా డిజైర్స్ ఉన్నాయి. అప్పుడు వెంటనే ఆ నలుగురు ఆర్మీ ఆఫీసర్స్ అంటారు, రాజా ఏం కోరికలయ్యా అని అంటారు. అప్పుడు మొదటి కోరిక చెప్తాడు మెల్లగా, ఏమన్నా తెలుసా, నేను చచ్చిపోతున్నాను, నాకు అర్థమవుతుంది. నేను చనిపోయిన తర్వాత నన్ను సమాధి పెట్టెలో పెడతారు, కాఫిన్లో పెడతారు. ఆ కాఫిన్ మీరు మోయకూడదు, లేకపోతే ఇంకెవరో మోయకూడదు. నన్ను ట్రీట్ చేసినటువంటి ఆ ఫిజిషియన్స్ మోయాలి. మై కాఫిన్ షుడ్ బి క్యారీడ్ బై మై ఫిజిషియన్స్. నన్ను ఇప్పుడు వరకు నాకు జీవాన్ని ఇస్తానని, నన్ను శుద్ధిపరుస్తారు, నన్ను స్వస్థపరుస్తారని చెప్పిన డాక్టర్సే సమాధి వరకు, ఆ బరియల్ గ్రౌండ్ వరకు వాళ్లే మోయాలంటాడు. డాక్టర్లు మోస్తారండి, కానీ అలెగ్జాండర్ అన్నాడు, వాళ్ళే నా సమాధి పెట్టి మోయాలి. ఎందుకు మహారాజా, వాళ్ళ చేత ఎందుకు మోయిస్తావు అంటే ఒక మాట చెప్తాడు, జీవ మరణములు మనిషి వశంలో లేవు. నో ఫిజిషియన్ కెన్ హీల్ ద హ్యూమన్ బాడీ కంప్లీట్లీ. ఏ డాక్టర్ కూడా మనిషి శరీరాన్ని పూర్తిగా బాగు చేయలేడు అని చెప్పడం కోసం ఈ ప్రపంచానికి డాక్టర్లు నన్ను క్యూర్ చేయలేకపోయారన్నటువంటి సందేశాన్ని ప్రపంచానికి అందాలన్నాడు. అతను రెండో కోరిక చెప్పాడు, నేను చచ్చిపోయిన తర్వాత ఇప్పటి వరకు నేను సంపాదించినటువంటి వెండి బంగారాలు వజ్రాలు అవన్నీ కూడా చనిపోయిన తర్వాత నా సమాధి పెట్టి వెళ్తున్నప్పుడు దాని మీద పరిచేయండి అన్నాడు. కొన్నిసార్లు ఎవరైనా చనిపోయినప్పుడు రూపాయి కాసులు, 10 రూపాయి కాసులు పసుపులో వేసి ఏం చేస్తారు, రోడ్డు మీద విసిరేస్తూ ఉంటారు. ఆ విధంగానే చేయమన్నాడు. ఇప్పటి వరకు నేను సంపాదించిన బంగారము, వెండి అవన్నీ కూడా నేను సమాధి నన్ను తీసుకుని వెళ్తున్నప్పుడు రోడ్డు మీద పరిచేయండి అన్నాడు. ఎస్ మహారాజా, అలాగే చేస్తాం. ఎందుకు అంటే ఒక మాట చెప్పాడు, మనం సంపాదించిన ఏవి కూడా మనతో రావు. నీది అనుకున్న నీ దేహం కూడా రేపు నీతో రాదు. బతుకున్నప్పుడు అనుకుంటావు అది నాది, ఇది నాది, ఆ కారు నాది, ఆ బంగ్లా నాది అనుకుంటావు. కానీ ఏది నీవు కాదని తెలుసుకో. ఈ రోజున కాకొక మనకు ఒక మంచి లెసన్ నేర్పుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనము ఆ బైక్ నాది, ఆ ఇల్లు నాది, ఆ కార్ నాది అంటే పైన చెట్టు మీద ఉండి కాకంటది కావు కావు అంటూ ఉంటుంది. ఏమంటది? కావు కావు, ఏది నీది కాదు అని చెప్తా ఉంటుంది. ఏది? ఆ కాకి. నిజంగా చనిపోయిన తర్వాత మనతో ఏదైనా తీసుకెళ్తామా? రీసెంట్గా తమిళనాడులో అమ్మగారు చనిపోయారు. ఏమైనా తీసుకెళ్లారు? ఆమె చెప్పండి. ఆమె లిస్ట్ గురించి చెప్తూ ఆమెకి ఎన్ని జతల చెప్పులు ఉన్నాయి, ఎంత కేజీలు గోల్డ్ ఉందో రాసుకుంటూ వచ్చారు. చనిపోయిన తర్వాత ఏమైనా తీసుకెళ్ళింది ఆమె? అలెగ్జాండర్కు చెప్పాడు, నేను చనిపోయిన తర్వాత నాతో పాటు ఏం కూడా తీసుకెళ్ళనన్నాడు. ఆ తర్వాత ఫైనల్గా ఇంకొక కోరిక అడిగాడు. అదేంటి తెలుసా, నేను చనిపోయిన తర్వాత నా కాఫిన్కి, నా యొక్క పెట్టెకు 2 రంధ్రాలు చేయండి. 2 రంధ్రాలు చేసి ఆ 2 రంధ్రాల నుంచి నాకు చేతులు ఇలా వేవ్ చేయండి అందరికీ. నేను తీసుకెళ్తున్నప్పుడు అందరూ చూస్తున్నప్పుడు అలెగ్జాండర్ చేతులు ఇలా ఊగాల అన్నాడు. అప్పుడు వెంటనే వారు అడిగారు, ఎందుకు మహారాజా, దీని యొక్క మర్మం ఏంటి అని అంటే ఒక మాట చెప్పాడు, దిస్ అలెగ్జాండర్ కేమ్ టు దిస్ వరల్డ్ విత్ ఎంప్టీ హ్యాండ్స్ అండ్ ఈజ్ లీవింగ్ దిస్ వరల్డ్ విత్ ద సేమ్ ఎంప్టీ హ్యాండ్స్. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా, అలెగ్జాండర్ ఈ లోకానికి వచ్చినప్పుడు ఖాళీ చేతులతో వచ్చాడు. ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నప్పుడు అదే ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నాడు. ఖాళీయాత్ ఆయా, ఖాళీయాత్ జాయగా. ఉత్తి చేతులతో వచ్చాడు, ఖాళీ చేతుల్లో వెళ్ళిపోతున్నాడు. ఇది అలెగ్జాండర్. ఈ రోజున నీ జీవితం కూడా అలాంటిదే. ఈ రోజున మరణం ప్రతి ఒక్కరిని కబలించేస్తుంటే, ఈ రోజున దేవాది దేవుడు యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన మరణాన్ని తిరిగి జయించాడు. ఈ రోజున ఒక్క శుభవార్త, నేను 2 నిమిషాల్లో ముగిస్తున్నాను. ఐఎమ్ కంక్లూడింగ్ మై మెసేజ్ విత్ ఇన్ 2 minutes. I want to pray for you specially that you have a bright future in coming days. మీ ఫ్యూచర్లో మంచి ఫ్యూచర్ మీకు ఉండాలని, అనేక మందికి ఉన్నతమైనటువంటి స్థానంలో మీరు ఉండాలని, అనేక మంది దీవెనకరంగా ఉండాలని యాజ్ ఎ గాడ్ సర్వెంట్ నేను చేయబోతున్నాను. ఒక 2 minutes వెయిట్ చేయండి, నేను ముగించేస్తున్నాను. ఈ రోజున
దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన దేవుడై ఉన్న ఈ లోకానికి వచ్చాడు. ఈ రోజున ఆయన నందు విశ్వాసం ఉంచడం ద్వారా, సో ఆయన నమ్ముకుంటే నీ కులాన్ని మార్చుకోకలేదు, మతాన్ని చాలామంది అంటారు ఇదే రిలీజియన్ ప్రొపగేషన్ అంటూ ఉంటారు. నాకు ఆ విషయం నచ్చదండి. మత ప్రచారం అంటూ ఉంటారు. నిజంగా ఇది అసలు మతం అనేదే దేవుని దృష్టిలో లేదు. మచ్యుద్భవ మత అన్నారు. మతం అనేది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? మతిలోంచి వచ్చింది. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్, బట్ ఇట్ ఇస్ ద వే ఆఫ్ సాల్వేషన్ అండ్ ఇట్ ఇస్ ద రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో ఒక సంబంధమే తప్పించి క్రిస్టియానిటీ అనేది ఒక మతం కాదు. మా కులం వేరు, మా మతం వేరు. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్నంత మాత్రాన నేను మతం మార్చుకోలేదు, కులం మార్చుకోవాలా. నా జీవితాన్ని మార్చుకున్నాను అంతే, నా వ్యక్తిత్వాన్ని మార్చుకున్నాను, నా అలవాట్లు, నా చూపులు మార్చుకున్నాను తప్పించి క్రిస్టియానిటీ అనేది మతం కాదు. దయచేసి అర్థం చేసుకోండి. చాలామంది ఎవరైనా క్రిస్టియన్స్ కనిపిస్తే ఆ మతంలో ఎప్పుడు దిగారు, ఎప్పుడు కలిశారు అంటారు. ఇట్స్ ఎ రాంగ్ కాన్సెప్ట్. మతమే కాదు ఇది. ఇది ఒక మార్గము. ఎక్కడికో తెలుసా? ఇట్స్ అ వే టు ద సాల్వేషన్ అండ్ ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ విత్ ది క్రియేటర్. సృష్టికర్త ఒక సంబంధం మాత్రమే. ఆలోచన చేద్దాం. ఈరోజు 4 విషయాలు ముందు పెట్టాను. దేవుడే కనుక మానవుడిగా వస్తే కనుక ఆయనలో 4 లక్షణాలు ఉండాలి. ఒకటి, గాడ్ షుడ్ హ్యావ్ ఎ స్పెక్టాక్యులర్ ఎంట్రీ, గాడ్ షుడ్ హ్యావ్ సింక్రనైజింగ్ లైఫ్, అండ్ గాడ్ షుడ్ హ్యావ్ సిన్లెస్ క్యారెక్టర్, అండ్ హీ హాస్ సాటిస్ఫైయింగ్ ఫినిషింగ్. ఈ 4 అంశాలు యేసు ప్రభువుని నేను చూడగలిగాను. ఆయన మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకు తెలుసా? మనము నరకానికి వెళ్ళకూడదని. కొన్నిసార్లు నీ జీవితంలో సమస్య ఏంటో తెలుసా? ఏదైతే చేయాలనుకున్నావో అది చేయలేకపోతున్నావు, ఏదైతే చేయకూడదు అనుకున్నావో దాన్నే పని నువ్వు చేస్తున్నావు. ఈరోజు యేసయ్యను నువ్వు విశ్వసించడం ద్వారా నీ హృదయంలో ఆయన జన్మిస్తే, బెత్లెహేములో ఆయన జన్మించాడు, ఈరోజు నీ హృదయంలో ఆయన జన్మిస్తే ఆయన నీకు శాంతిని, సమాధానాన్ని, రక్షణను, నిత్య జీవాన్ని, ఆనందాన్ని నీకు ఇస్తాడు. డబ్బుతో అన్ని కొనగలమా? కెన్ వి బై ఆల్ కమోడిటీస్ విత్ మనీ? కెన్ వి బై ఆల్ ప్రొడక్ట్స్ విత్ మనీ? మీరు ఒంగోలు మార్కెట్కి వెళ్ళి 500 రూపాయలు ఒక మెడికల్ షాప్లో ఇచ్చి 500 రూపాయల శాంతిని ఇమ్మంటే ఇస్తారా? 500 రూపాయలు శాంతి ఇవ్వండి అంటే వారికి అర్థం కాదు. శాంతి అనేది, పీస్ ఈజ్ నాట్ ఏ కమోడిటీ విచ్ వీ క్యాన్ బై విత్ మనీ. డబ్బుతో కొనేటువంటిది కాదు శాంతి. ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. స్విట్జర్లాండ్ వెళ్ళొచ్చు, ఈవెన్ మూన్ మీద కూడా వెళ్ళొచ్చు. డబ్బులుంటే నీ దగ్గర ఆస్తిపరుడు అయితే మూన్ మీద కూడా వెళ్ళొచ్చు. కానీ ఈ ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, కానీ నిత్య రాజ్యానికి, హెవెన్కి మాత్రం డబ్బుతో నువ్వు వెళ్ళలేవు. ఈరోజు నీ పాపాలని నిజమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, లార్డ్ ఐ యామ్ ఎ సిన్నర్, ఐ వాంట్ రిపెంట్ ఫర్ మై సిన్స్, ఐ వాంట్ టు యాక్సెప్ట్ యూ యాజ్ మై కింగ్, ఐ వాంట్ టు యాక్సెప్ట్ యూ యాజ్ మై పర్సనల్ సేవియర్ అని ఒక చిన్న మాట చెప్తే యేసు ప్రభు వారు నీ హృదయంలోకి వస్తారు. నీ జీవితంలో గొప్ప మార్పుని ఇస్తాడు. గొప్ప ఆశీర్వాదాన్ని నీకు ఇచ్చి నీ జీవితంలో గొప్ప శాంతిని, సమాధానం, గొప్ప బ్రైట్ ఫ్యూచర్ని కూడా దేవుడు నీకు ఇస్తాడు. ఒక చిన్న విషయాన్ని చెప్తాను. అమెరికాలో ఒక చిన్న అనాథ బాలుడు ఉంటుండేవాడు. ఆ వ్యక్తి పాపం తల్లిదండ్రులు లేరేమో, ప్రతి ట్రాఫిక్లోకి వెళ్ళి తన దగ్గర ఉంటున్న అగ్గిపెట్లు, మ్యాచ్ బాక్సులు ఇవన్నీ అమ్ముతూ ఉండేవాడు. అమ్ముతున్నప్పుడు ఒక పాస్టర్ గారు, ఒక గాడ్ సర్వెంట్ నాలాంటి వాడు ఒకటి చూసి, బాబు నీకు చదువు చెప్పిస్తాను, మంచి జీవితాన్ని ఇస్తాను, నాతో పాటు వస్తామంటే అలాగే సార్ అని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తికి భోజనం పెడుతున్నాడు. ఆ వ్యక్తికి మంచి ఆహారం పెడుతుంటే ఏం జరిగిందో తెలుసా? వాడు పెరుగుతున్నాడు, మంచి అలవాట్లు నేర్చుకుంటున్నాడు, క్రిస్టియానిటీలో పెరుగుతున్నాడు. క్రిస్టియానిటీ ఏం చెప్తుందో తెలుసా? ఏ ఒక్కరికి హాని చేయొద్దు, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు, సన్మార్గంలో బ్రతుకు, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించు, పాపము చేయొద్దు అని క్రిస్టియానిటీ చెప్తే ఆ క్రిస్టియానిటీ ప్రకారం నడుచుకున్నాడండి. నడుచుకున్న తర్వాత పెరిగి పెద్దవాడయ్యాడు, బాగా కొద్దిగా చదువుకున్నాడు. అప్పుడు ఆ గాడ్ సర్వెంట్ ఏం చేశాడంటే, బాబు ఇప్పుడు వరకు నేను పెంచాను కదా, ఇక నుంచి నువ్వేం చేస్తావంటే, ఇక నేను పెంచేటువంటి స్తోమత నాకు లేదు, ఇదిగో ఈ అమౌంట్ని తీసుకెళ్ళి ఏదైనా బిజినెస్ చేయన్నాడు. బిజినెస్ చేయటం మొదలు పెట్టాడండి. స్టార్టింగ్లో చిన్న సోప్ తయారు చేయడం, చిన్న శాంపిల్ సోపులు తయారు చేయడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత టూత్ పేస్ట్ తయారు చేయడం మొదలు పెట్టాడు. కొన్నాళ్ళకి ఆ వ్యక్తి ఒక పెద్ద ఎంటర్ప్రెన్యూర్ అయిపోయాడు. ఆ చిన్న బాలుడే తన జీవితంలో ఆ పాస్టర్ గారు చెప్పారు, ఏ ఒక్కరికి హాని చేయొద్దయ్యా, అందరినీ ప్రేమించి, యేసు ప్రభు చెప్పాడు, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు, ఏ ఒక్కరికి హాని తలపెట్టద్దు, మంచి జీవితాన్ని జీవించు, పాపం చేయొద్దు, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించు, దేవుడిని ఆశీర్దిస్తాడని చెప్తే అలాగే జీవించడం మొదలుపెట్టాడు. ఈ రోజున ఆ వ్యక్తి స్టార్ట్ చేసిన కంపెనీ ఎవరో ఆ వ్యక్తి కనిపెట్టినటువంటి, ఆ వ్యక్తి తయారు చేసిన ప్రొడక్ట్స్ ఈ ప్రపంచంలో అందరూ వాడుతూనే ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు. ఈ రోజున మనం నిద్ర లేవగానే బాత్రూమ్ దగ్గరికి వెళ్తాం, లేకపోతే షింకుల దగ్గరికి వెళ్తాం, అతని పేరు కనిపిస్తుంది. అతని పేరే విలియం కాల్గేట్. కాల్గేట్ పేస్ట్లు ఎంతమంది వాడతారు? కాల్గేట్ బ్రష్లు ఎంతమంది వాడతారు?
ఒకప్పుడు అనాథ బాలుడు, కానీ తన జీవితాన్ని యేసు ప్రభు వారికి ఇచ్చినప్పుడు సిస్టమాటికల్ లైఫ్ లీడ్ చేయడం మొదలుపెట్టాడు. ఈ రోజున ఆ వ్యక్తి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో పెద్ద ఎంటర్ప్రెన్యూర్స్ ఆయన కూడా. కాల్గేట్ అనేటువంటి పేరు, అది ఒక బ్రాండ్ నేమ్ కాదు, ఒక పేరు. ఒక అనాథ బాలుడు ఆ జీవితంలో సక్సెస్ ఎలా సాధించాను తెలుసా? యేసు ప్రభు నమ్ముకున్న నా జీవితంలో గొప్ప సక్సెస్ సాధించాను. ఈరోజు యేసే నీ కొరకు ఆయన పుట్టాడు. ఈరోజు నీ జీవితం నుంచి ఆయన కోరుతుంది ఏంటో తెలుసా? నీ డబ్బును కానీ, నీ తలనీలాలు కానీ, నీ టెంకాయలు కానీ, వంకాయలు కానీ నీ దేవుడు కోరట్లా, నీ హృదయాన్ని కోరుతున్నాడు. గివ్ మీ హార్ట్ సో దట్ ఐ కెన్ చేంజ్ యూ అని దేవుడు కోరుతాడు. ఇస్తాం ఈ రోజున. ఒకసారి లేచినటువంటి మీకోసం ప్రార్థన చేస్తాను. ఒక చిన్న ప్రార్థన. దేవుడు మీ జీవితంలో మేలు చేస్తాడు. ఆయన గొప్ప ఆశీర్వాదం నింపుతాడు. ఈరోజు ఒక చిన్న ప్రార్థన నాతో చెప్పండి. నేను చెప్తున్న మాటలు నాతో చెప్పండి. నేను చెప్తున్న మాటలు నాతో చెప్పండి. జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఈ మాటల్లో నాకు వినిపించినందుకు నీకు వందనాలు. నేను పాపినయ్యా. నా ప్రతి పాపాన్ని నీ శిలువ రక్తంలో కడగండి. నన్ను పవిత్రపరచండి. నా జీవితంలో మార్పునివ్వండి. మంచి ఆలోచనలు నాకు ఇవ్వండి. మంచి నడవడిక నాకు ఇవ్వండి. గురువుల్ని సన్మానించడానికి కృప చూపించండి. నా జీవితానికి అర్థాన్ని నువ్వు తెలియచెప్పావు. నీ వందనాలు. నన్ను రక్షించండి పాపము నుంచి. ఒకవేళ పాపంలోనే చనిపోతే నేను కాలేదు నరకంలోనే. ఆ నరకం నాకొద్దు. నాకు పరలోక రాజ్యం కావాలి. నాకు నిత్య జీవం కావాలి. నా జీవితానికి సమర్పిస్తున్నాను. నా జీవితాన్ని మార్చండి అయ్యా. నా ప్రార్థన విని నా పాపాలు క్షమించినందుకు వేలాది వందనాలు. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఈ ప్రాంతానికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి పేస్ కాలేజ్ మేనేజ్మెంట్కి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నా. అమేజింగ్ యూత్, అద్భుతమైనటువంటి యూత్. మంచి మంచి కొరియోగ్రఫీస్ చేశారు, సింగింగ్, ఆ తర్వాత ఇంకా చాలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ఆశీర్వాదాలు నేను తెలుపు చెప్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. సో మన మధ్య గౌరవ అతిథులు మన మధ్య ఉన్నారు. వారిని బట్టి కూడా నేను ప్రత్యేకంగా ఉండాలి. ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. సో వారు ఒక మాట అన్నారు. ఏమనంటే, బ్రదర్ మీరు మీ స్పీచ్ నేను వినాలనుకుంటున్నాను. యాక్చువల్గా పైన నేను కూర్చొని కిందనే కూర్చుంటాను అన్నారు. సో ఐ జస్ట్ అప్రిషియేట్ హిస్ హంబుల్నెస్. నిజంగా గొప్ప స్థానంలో ఉండి కూడా వారు క్రింద కూర్చోడానికి వారు ఇష్టపడ్డారు. థ్యాంక్ యూ సార్. వీ వాంట్ ప్రే ఫర్ యూ, వీ వాంట్ ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీ. సో దేవుడు మేము ప్రత్యేకత. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. Let heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. Joy to the world, the Lord has come. Let it receive her King. Lokarakşakundu Betlehemandu neru జన్మించే రాజాది రాజు ప్రభువైన యేసు నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి. అందరూ క్యాండిల్స్ పైకెత్తి పట్టుకోండి. Silent night, holy night,
is bright around you, Virgin Mother and Child, holy infant, so tender and mild, Shuddha Dampatul Melkonaga, Parishuddhudavu Balakunda, Divyanindra Pova, Divyanindra Pova. Friends, I request you to blow your candles. Let's pray together. Our gracious Heavenly Father, we thank you, Lord, for the great time that you have given us, Lord. Thank you, Lord, for the word that you have given us through your servant. We humble ourselves into thy presence, Lord. Yes, Lord. You have just born for us, Lord. You have created the entire universe with your mighty power. Though you have created all this universe, Lord, you came as flesh to save us, Lord. Thank you, Jesus, for the salvation that you have given us. Thank you, Jesus, for your love that you have shown the cross of Calvary for entire humanity. By your stripes we are being healed. Yes, Lord. Yes, Lord. We believe that there is nothing impossible with you, Lord. Lord, I am praying for this college, Lord. Meet these college needs in the riches of your glory. Bless the management, bless the lecturers, bless all the students who are involving in the activities of this Christmas program. Bless all the people, meet their needs in the riches of your glory. I am also praying for the people who are not having proper knowledge in their studies. Lord, give them your creativity, knowledge and wisdom. Lord, I proclaim your divine wisdom, knowledge and creativity right now. If anyone lacks knowledge, he or she has to ask God. Yes, Lord. We are ignorant, we are asking you a favor. Give us, Lord, your knowledge. Bless this college. And I'm also praying for all the people who came from different parts of this place, Lord. Bless them richly. Meet their needs in the riches of your glory. Heal them completely by your blood, Lord. Yes, Lord, you are the light of this world, Lord. We are remembering the candlelight service in your presence. We came to know that you are the light of this world, Lord. Those who are in darkness, you are the God who can give lightness to them. Thank you, Father God, for you are showing a great light to each one of us, Lord. Be with us and guide us, Lord. Bless this family, bless the principal, bless the management. Do something great in their lives, Lord. Those who have made a good decision in your presence, let them stand for you until their last breath of their lives, Lord. Be with us and guide us. We give you honor, we give you praise. In Jesus' precious name we pray. Amen. Amen. మన మధ్యలో ఉన్న కరస్పాండెంట్ సెక్రటరీ సార్ అయిన శ్రీధర్ సార్ మనకి గ్రీటింగ్స్ తెలియజేస్తారు. Good evening to all. So respected dignitaries and all the PACE students and staff and all the other friends who came here, I wish you all a Merry Christmas and happy and prosperous New Year. Thank you very much. And I wish all the organizers a very congratulates to all of them because it's a grand Christmas Eve and you made is more than grand. So I wish you all the best for your career and future. Being as a human, you serve the human and the goodness will come to you. Thank you very much. Thanks for inviting me for this party. Thank you. డైరెక్టర్ అడ్మిషన్స్ ఆర్ వీరానిల్ గారు మనతో గ్రీటింగ్స్ తెలియజేస్తారు. Respected dignitaries on the dais, my dear students, faculty, very happy Christmas to all. Christmas పరంగా నేను చెప్పేది ఒకటే. First, we are all the humans.
మనము ప్లెయిన్గా, మన మనసు చాలా ప్లెయిన్గా, ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా ఒక మంచి మార్గం వైపు నడిచేటట్టుగా ఉండాలని చెప్పి జీసస్ ఈ ప్రపంచానికి తెలియజేశాడు. అది మనం ఫాలో అవుతూ మన పక్కన ఉన్న వాళ్ళని కూడా మంచి మార్గంలో నడిపేదానికి ట్రై చేస్తూ ఒక మంచి సొసైటీతో పాటు ఒక మంచి దేశాన్ని నిర్మిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ. Now is the time for gifts distribution. Gift presentation to today's keynote speaker, Brother Paul Emmanuel Garu. I invite our secretary, Sridhar sir, to present gift to Brother Paul Emmanuel Garu. Presentation to Brother Daniel Garu, Young Holy Team. I request Secretary Sir to present gift to Brother Daniel Garu. Gift presentation to our Secretary and Correspondent Sir Sri Madhisetti Sridhar Garu. I invite Brother Paul Emmanuel Garu to present gift to our Secretary Sir. Gift presentation to Director of Admissions Sri R. Veeranjaneyulu Sir. I request Brother Paul Emmanuel Garu to present gift to R. Veeranjaneyulu Sir. Today's speaker, Brother Paul Emmanuel Garu. Thank you, brother. We are inspired by your great words. I would like to thank our Secretary and Correspondent Sir, Sri Madhisetti Sridhar Garu. Thank you, sir. Thank you for your encouragement and support to us. I would like to thank our Principal Sir, Dr. C.V. Subbarav Garu. Thank you, sir. Thank you for your presence in this celebration. I would like to thank Reverend Dr. Anuparthi John Prabhakar Garu, Pastor of JMB Church. Thank you, sir. Thank you for your support to us. I would like to thank our hostel chief, Sri R. Veeranjaneyulu Garu. Thank you, sir. Thank you for your support to us. I would like to thank Reverend G. Ajay Samuel Garu, Chaplain of English Service of JMB Church. Thank you, brother. Thank you for your encouragement to us. I would like to thank Pastor Asher Paul Garu, Youth Director of JMB Church. I also extend my thanks to Brother Anand Garu, our Choir Director. I extend my thanks to Chairman of JMBC, Brother B. Peter Garu, Secretary Sister V. Vijay Kumari Garu, and Treasurer Brother P. Joseph Garu. I wish to thank musician Brother Praveen Garu and Jesse Moses Garu. Thank you. I wish to thank Decoration in Charge, Brother Nagaraju Garu. Thank you, brother. I wish to thank Joy TV and team. Thanks to Suresh Garu and Chandra Garu. I wish to thank our Flexis designer, Tirumala Designs, Sri Tirumala sir. Thank you, sir. I wish to thank JMBC, Brother Salman Garu and all the employees of JMBC. I wish to thank Kranti Suppliers, Brother Anand Garu. Thank you, brother. I would like to thank all staff members of our college,
I also wish to express my gratitude to Brother B. Narendra Garu for providing valuable suggestions and encouragement. Thank you one and all. Have a great day. I wish you all a very happy Christmas. ప్రభు నీవే రక్షకుడు అని తెలుసుకున్నట్టు కృప చూపించండి. వారికి శాంతిని సమాధానాన్ని అనుగ్రహించండి. సమస్త మహిమ ఘనత ప్రభువులు నీకు ఆరోపిస్తూ యేసు నామం పెట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, ఆదరణ, దీవెన సదాకాలం మీ ప్రియులతో నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.